ప్రభు ఇచ్చారు, మీరు సమ్మతించి నా మాట వింటే. ఆది నుండి దేవుని ఉద్దేశం ఇదే కదా. ఆదాము హవ్వలను దేవుడు కలుగు చేసి ఏదేను తోటలో పెట్టిన తర్వాత వారి నుండి దేవుడు ఏం కోరుకున్నాడు, వారి నుండి దేవుడు ఏం ఆశించాడు? ఇంత చక్కని విశ్వము, ఇంత చక్కని ఆకాశ విశాలము, ఇంత చక్కని భూమి, ఇంత చక్కని ఏదేను తోట దేవుడు వారి కోసం కలుగు చేసి వారి నుండి ఆశించింది ఏంటి? వారు ఏదేదో దేవునికి ఇవ్వాలని ఆశించాడా, లేదంటే కేవలం ఆయన మాట వినాలని కోరుకున్నాడా? ఖచ్చితంగా ఆయన మాటకు లోబడాలని. దేవుడు ఉన్నతుడు మరియు సృష్టికర్త, అత్యున్నతుడు కాబట్టి తన చిత్తం ద్వారా చేయబడిన మానవుడు తన మాట వినాలని దేవుడు ఆశించాడు. అందులో పొరపాటు ఏం లేదు, అందులో దురాశ ఏం లేదు. ఎందుకంటే దేవుని మాట వినడమే మనిషికి శ్రేష్టము, మనిషికి ఆశీర్వాదం. అయితే మానవుడు దేవుని మాటకు లోబడకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కదా ఏదేని తోట నుంచి బయటికి గెంటివేయబడ్డాడు.